టీ24 స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9662166699. జగన్ 5 సంవత్సరాల పరిపాలనలో సుష్టిగా తిని దొంగలు పడుకొని శుభ్రంగా కుంభకర్ణంలో పడుకొని దొంగ నిద్రపోయి పడుకొని ఇప్పుడు నిద్ర లేచి 5 సంవత్సరాలు పడుకొని ఇప్పుడు నిద్ర లేచి అమాయకులు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ముఖ్యమంత్రి మోసగాలు ముఖ్యమంత్రి అని చంద్రబాబు నాయుడు గారి గురించి ఉత్తరం రాశాడు. మన దొంగ ఫేక్ కాపురెడ్డి ముద్రగడ పద్మనాభం. నాకు యాక్చువల్గా మీరు జనసేన కదా సార్ ఎందుకు అని కొంతమంది అన్నారు, వీడియో చేస్తాను ఇలా చేయాలనుకుంటున్నాను స్వామి. ఎందుకంటే నేను ఇక్కడ జనసేన అని కాదండి, ఇక్కడ చేసిన వ్యక్తి ఎవరు? ముద్రగడ పద్మనాభ రెడ్డి. అతను పేదల గురించి, పల్లెటూర్ల గురించి, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి, రోడ్ల గురించి మాట్లాడుతున్నాడు కదా. నాకు ఇక్కడ బాధ అంటే, నా బాధ ఏంటంటే ఒక కాపు కులస్తులకు మన మోడీ గారు 10% రిజర్వేషన్లు ఇస్తే అందులో చంద్రబాబు నాయుడు గారు 5% రిజర్వేషన్లు కాపు కులస్తులకు దక్కితే, ఆర్థికంగా వెనకబడిన కాపు కులస్తులు దొరికితే వాళ్ళకి మంచి ఫలితం దక్కేది, వాళ్ళందరూ బాగుండేవాళ్ళు అనేది నా ఉద్దేశం. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క తొత్తు, జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్తే చేసే ఈ ఫేక్ కాపు రెడ్డి కాపులకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 5% రిజర్వేషన్లను ఈ జగన్ రెడ్డి జీవోని రద్దు చేస్తుంటే ఎందుకు ఈ లెటర్ రాయలేదు జగన్మోహన్ రెడ్డికి అని నేను అడుగుతున్నా. ఫేక్ రెడ్డి, ఒరే ఫేక్ రెడ్డి స్వామి అనకూడదు, కానీ ఒరే అనకూడదు స్వామి, నువ్వు ఎందుకు జగన్మోహన్ రెడ్డి లెటర్ రాయలేదు? తీసేస్తుంటే ఎందుకు అప్పుడు మౌనంగా ఉన్నావు నువ్వు? అంటే అది తప్పుగా అనిపించలేదు నీకు? అందుకనే ఈ యొక్క ఫేక్ రెడ్డిని, జగన్ రెడ్డిని చీచీ అని చీత్కరించి కాపులందరూ ముద్రగడ రెడ్డిని పక్కన పెట్టేశారు. వైసీపీ పార్టీకి 11 సీట్లు మాత్రమే పరిమితం చేశారు. అది ఆ యొక్క జీవో చించడం వలన. ఎందుకంటే ఇటువంటి నీచ నికృష్ట కాపురెడ్డి వెధవ దృష్టిలో జీతం కోసం చెప్తాండి, ఇటువంటి నీచ నికృష్ట కాపురెడ్డి దృష్టిలో పేదవాడంటే ఒక జగన్మోహన్ రెడ్డే ఈయన దృష్టిలో. ఎందుకంటే ఆర్థికంగా వెనకబడిన కులస్తులకి ఇచ్చిన మోడీ గారు ఇచ్చిన 10% రిజర్వేషన్లు అమలు చేసి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైశ్యులు, బ్రాహ్మణులు, వెలములు, క్షత్రియులు, కాపులు, కమ్మలు, రెడ్డులు, మిగతా ఎన్ని అగ్ర కులస్తులు ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా, ఆ కులంలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఇంజనీరింగ్ సీట్లు కావచ్చు, డాక్టర్ సీట్లలో కావచ్చు, మంచి మంచి యూనివర్సిటీలో కావచ్చు, ఎక్కడైనా మంచి మంచి భవిష్యత్తు గల సీట్లు దొరికాయి. చక్కగా చదువుకునే వాళ్ళు, ఇంజనీర్ అయ్యేవాళ్ళు, డాక్టర్ అయ్యేవాళ్ళు, పెద్ద పెద్ద కంపెనీలో సెలెక్ట్ అయ్యేవాళ్ళు, చక్కగా వాళ్ళు బాగుపడేవాళ్ళు, వాళ్ళ కుటుంబాలు బాగుండి, ఇంతమందిని నిరాశపరిచి వాళ్ళకి ఈ యొక్క రిజర్వేషన్ దక్కకుండా చేసిన జగన్మోహన్ రెడ్డికి అంటగాగిన ఈ దిక్కుమాలిన ఫేక్ రెడ్డి చేసిన పని వలన ఆ కుటుంబాలు ఎంత బాధపడి ఉంటాయి. 5 సంవత్సరాల్లో ఎంతమంది పిల్లలు చదువుకున్నారు? ఎన్ని వేల మంది పిల్లలు ఈ యొక్క 10% పిల్లలు చదువుకునే వాళ్ళు, వాళ్ళకి ఎంతమంది డాక్టర్లు అయ్యేవాళ్ళు, ఎంతమంది ఇంజనీర్లు అయ్యేవాళ్ళు, మంచి మంచి కాలేజ్ చదువుకునండి. ఈ దిక్కుమాల ఫేక్ రెడ్డి ఎదవ సన్నాసి ఎలా పుట్టాడు తెలియదు నాకు. అసలుకి చాలా నీచమైన వ్యక్తి అండి ఇతను. కాపులకి, ముఖ్యంగా కాపులకి, ఈ అగ్రకులాలకి ద్రోహం చేశాడు. ఆ రోజు కనుక జగన్మోహన్ రెడ్డి జీవో రద్దు చేసిన ఖచ్చితంగా పోరాటం చేస్తే ఖచ్చితంగా హీరో అయ్యేవాడు ఫేక్ రెడ్డి.
జీరో అయిపోయాడు. ఈ ఈ ఫేక్ రేట్ని జగన్ను నిలుస్తున్న ఈ కులంలోని పేదవారు, అంటే ఈ అగ్ర కులాల్లో ఉన్న పేదవారు, వారికి తమ ఉసురు ఖచ్చితంగా తగులుతుందని అంటున్నారు. పైగా ఇంకొకటి నువ్వు మాట్లాడావు, ముఖ్యమైనది ఏంటంటే రోడ్ల పరిస్థితి బాగుండలేదని కదా పవన్ కళ్యాణ్ గారు ఒక నెల రోజుల పాటు రోడ్ల అద్దాల పరిస్థితి ఒక ఉద్యమం చేశారు. ఎంతమంది చనిపోయారని చూపించారు, వీడియోలు పెట్టారు కదా. అప్పుడేం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో? అప్పుడు రోడ్లు గుర్తు రాలేదా? ఇప్పుడు రోడ్లు పూడుస్తున్నారు, ఏదో పీపీఓ సిస్టమ్ ఏదో సిస్టమ్ పెడుతున్నారు, బాగుపడుతున్నాయిగా. మరి ఇంత బాధపడుతున్నావు, అన్నీ దోచుకున్నారు పేద ప్రించని. మరి 10 లక్షల కోట్లు అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడేం చేశా? మనిషి మీద ఇంత తప్పు భారం పెట్టాడు, అప్పుడేం చేస్తున్నావు నువ్వు? అప్పులు జరగకుండా ఈ యొక్క పీపీ సిస్టమ్ వచ్చేది కాదుగా రోడ్లకి. పైగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ఏదో ప్రేమ ఉన్నట్టు త్యాగాలు చేశారు. స్టీల్ ప్లాంట్ ఎంతో కష్టం మీద వచ్చింది. ఆ విషయం మాకు అందరికీ తెలుసయ్యా మిస్టర్ పద్మనాభరెడ్డి, మాకు అందరికీ తెలుసు ఆ విషయం. ఆ విషయం మీద పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, అమిత్ షా గారితో మాట్లాడారు, అది జరగకుండా ఆపగలిగారు. విశాఖపట్నంలో బ్రహ్మాండ మీటింగ్ పెట్టారు, కానీ యూనియన్ నాయకులు ఎవరు రాలేదు. జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నారు, విజయసాయి రెడ్డి నమ్ముకున్నారు. వాళ్ళు చక్కగా చివరికి మోసం చేశారు. ఇప్పుడు వాళ్ళకి ఏది జరగలేదు. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఉండబట్టి ఆ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా కాపాడబడుతుందని వాళ్ళకి నమ్మకం కుదిరేట్టు మొన్న ఈ మధ్య ఎంప్లాయీస్ అందరూ వచ్చారు. ఎందుకు ముద్రగడ్డ రెడ్డి అంత నీచంగా తయారైపోతున్నావు? వాళ్ళు ఎంప్లాయీస్ చెప్పారు, యూనియన్ చెప్పారు, నువ్వు అంటకాగుతున్న జగన్మోహన్ రెడ్డి ఏమంటారు దాన్ని, ఆ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూముల్ని దారాదత్తం చేయడానికి, అంటే అమ్మేయడానికి సిద్ధపడ్డాడు, మమ్మల్ని అడిగాడని చెప్పి ఆ ఎంప్లాయీస్ యూనియన్ చెప్పారు. మరి దానికి నువ్వేమంటావు? ఏమనవు నువ్వు? నీకు అవన్నీ కనిపించవు. నీకు ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు, ఏం చేయలేదు, ఇదే. మరి ఆయన చేసిన మంచి పనులు తెలియట్లేదా? మీ జగన్మోహన్ రెడ్డి 3,000 పెన్షన్ ఇస్తా అని చెప్పి మొట్టమొదటి సంవత్సరం ఒక 250 పెంచి, తర్వాత 2వ సంవత్సరం ఇవ్వకుండా 3వ సంవత్సరం నుంచి 250 చెప్పి 5వ సంవత్సరానికి 3,000 ఇచ్చాడే. మరి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ 4,000 ఇస్తా అని చెప్పి ఇచ్చి, ప్లస్ 1 ఏప్రిల్ నుంచే నేను దాన్ని అమలుపరుస్తా అని చెప్పి అధికారంలో రాగానే ఏప్రిల్, మే, జూన్ కలిపి జూలై నెలలో మొదటి వారంలో 7,000 ప్రతి ఒక్కరికి 7,000 చెప్పి పెన్షన్ ఇచ్చాడే. కళ్ళు పనిచేయట్లేదా? కళ్ళు పోయినాయా? చెవులు వింటలేదా? అవునులే, మీలాంటి దుర్మార్గులు దృష్టి చూసేదేంటి? సాక్షి టీవీ, సాక్షి పేపరు, మీకు ఎంతగానే ఉంటుంది, కళ్ళు మూసుకుపోతాయి, అందులో నిజాలు రాయరు, అన్ని అబద్ధాలే. అటువంటి సాక్షి టీవీ, సాక్షి పేపర్ చదివేసి నువ్వు ఉత్తరాలు రాయి మాకు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు ఉద్యోగస్తులు చెప్పారు, జగన్మోహన్ మమ్మల్ని అమ్మేస్తాను, 10,000 ఎకరాలు అమ్మేస్తాను, మీరు నాకు సహాయం చేయాలని అన్నాడు. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ ఉండబట్టే అన్ని పప్పులు ఉడకలే జగన్మోహన్ రెడ్డి, అన్నీ ఎక్కడెక్కడికి ఆగిపోయినాయి. ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ కాకుండా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కాపాడగలరు. ఆయనకి గట్స్ ఉన్నాయి, ఆయన యొక్క నిజాయితీ నిదర్శనం. ఇలాంటి దుర్మార్గం ఏం తెలుస్తుంది? పైగా రోడ్ల గురించి రోడ్లు పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు నోరు మూసుకున్నాయి. జగన్మోహన్ రెడ్డి రోడ్లు బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఆయన పంచాయతీ శాఖ మంత్రి అయినప్పుడు రోడ్డుకి డబ్బులు ఇచ్చాడు, కొన్ని రోడ్లు వేస్తున్నారు, కనిపించట్లా. గ్రామ స్వరాజ్యం బాపూజీ కళ్ళగన గ్రామ స్వరాజ్యం పవన్ కళ్యాణ్ గారు దిగొచ్చారు, అది కనిపించలే. వాటి గురించి కూడా మాట్లాడాలి నువ్వు, వాటి గురించి కూడా లెటర్ రాయాలి. గొప్పగా చేశారు పవన్ కళ్యాణ్ చెప్పాలి, అది చెప్పు. ఎంతసేపు మన జగన్మోహన్ రెడ్డి ఆడేం చెప్తే చేస్తావు అంతే నువ్వు, అంతేగాని మంచి చెడు ఏం ఉండదు నీకు. ఎంత నీచమా? ఇదే నిజాయితీ నిరూపించుకో, అంతేగాని అడ్డగోలకు రోజు దిగజారిపో మాకు. ఇప్పటికే నీ పరుగు పోయింది, జగన్మోహన్ పరుగు పోయింది. జగన్మోహన్ 11 అయింది, రేపు పొద్దున 1 అవుతుంది, రేపు 0 అవుతుంది. నీ పరువు అసలు లేదు, నీ జిల్లాలో నేను ఎవడు కంటలేదు, రేపొద్దు నీ ఇంటి పక్క కూడా ఎవడు రాడు.
ఒకటి గుర్తుంచుకో ముద్రగడ పద్మనాభరెడ్డి, నీ నీ నీకు నువ్వే నీ యొక్క పరువు ప్రతిష్టల్ని మీ నాన్నగారు మీ తాతగారు ఎంత పరువు ఆ మంట గలుపుతూ బురదలో కూరుకుపోతూ ఆ జగన్మోహన్ రెడ్డి పిచ్చిలో పడిపోయి నాశనం అయిపోతున్నానని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. తెలుగు ప్రజలు గమనించండి. ఇటువంటి నీచ నికృష్ట ఎదవలు ఉండబట్టే మంచి వాళ్ళు కూడా కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. మంచికి సపోర్ట్ చేయరు ఎదవలు, చెడుకి సపోర్ట్ చేస్తారు. అటువంటి నీచ నికృష్ట ఎదవని ఇన్ని సంవత్సరాలు తూర్పుగోదావరి జిల్లాలో పెంచి పోషించిన అన్ని కులాల వారికి నా విన్నపం, ఇక మర్చిపోండి అటువంటి ఎదవని. అగ్ర కులాల వారు ముఖ్యంగా మర్చిపోవాలి. ఎందుకంటే మీకు 10% రాకుండా చేసిన నిష్ఠ దరిద్రుడు ముద్రగడ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తూ విరమిస్తున్నాను. జై జనసేన, జై హింద్.